హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఫార్మేట్ కమాండ్లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ గురించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ముందుగా రో హైట్ ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దామండి. రో హైట్ ని చేంజ్ చేయవలసిన రోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4th రో ఉంది. ఈ రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఈ ఫార్మేట్ దగ్గర కింద ఐకాన్ క్లిక్ చేసుకొని ఈ రో హైట్ ని చూజ్ చేసుకొని మనము ఎంత హైట్ కావాలనుకుంటున్నామో ఆ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేసి ఓకే చేసుకుంటే మన కర్సరు ఏ రోలో ఉందో ఆ రో యొక్క హైట్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. చూడండి ఈ విధంగా. ఒకవేళ మల్టిపుల్ రోస్ యొక్క హైట్ ని చేంజ్ చేయాలంటే ఆ పర్టికులర్ రోస్ లో ఉన్న సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 3 రోస్ యొక్క హైట్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాము. ఈ 3 రోస్ లో ఉన్న సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని ముందు చెప్పినట్టుగానే ఈ ఫార్మేట్ లో రో హైట్ ని చూజ్ చేసుకొని మనకు కావాల్సిన రో హైట్ ని ఎంటర్ చేసి ఓకే చేసుకుంటే చాలండి. మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ కి సంబంధించిన రోస్ హైట్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మరో మార్గంలో కూడా రో హైట్ ని చేంజ్ చేసుకోవచ్చండి. రో హైట్ ని చేంజ్ చేయవలసిన ఎంటైర్ రోస్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని రో హైట్ ని చూజ్ చేసుకొని ఇక్కడ హైట్ కి సంబంధించిన వాల్యూని ఎంటర్ చేసి ఓకే చేసుకోవాలండి. మనం సెలెక్ట్ చేసుకున్న రోస్ యొక్క హైట్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా చూడండి, ఇక్కడ ప్రతి రోలో కొంత ఎడిషనల్ స్పేస్ అనేది ఉంది. ఈ స్పేస్ ని మనం ఆటో ఫిట్ చేయాలంటే చేయొచ్చండి. దానికోసము ఈ ఎంటైర్ రోస్ ని సెలెక్ట్ చేయవలసిన లేదండి. ఏదో కాలంలో ఈ అన్ని రోస్ సంబంధించిన సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఈ ఫార్మాట్ దగ్గర ఐకాన్ క్లిక్ చేసుకొని ఆటో ఫిట్ రో హైట్ ని చూజ్ చేసుకుంటే చాలండి. ఈ రో హైట్ అనేది ఆటోమేటిక్ గా ఫిట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా. నెక్స్ట్ కాలం విడ్త్ ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దామండి. కాలం విడ్త్ ని చేంజ్ చేయాలంటే కాలం విడ్త్ చేంజ్ చేయవలసిన కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీ కాలం యొక్క విడ్త్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాము. ఈ జీ కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఈ ఫార్మేట్ దగ్గర ఈ కాలం విడ్త్ ని చూజ్ చేసుకుంటే ఇలా మనకు బాక్స్ డిస్ప్లే అవుతుంది. దీంట్లో మన కాలం విడ్త్ ని ఎంత కావాలనుకుంటున్నామో ఆ వాల్యూని ఎంటర్ చేసి ఓకే చేసుకుంటే చాలండి. మనము ఎంటర్ చేసిన ప్రకారము ఆ కాలం యొక్క విడ్త్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్ యొక్క విడ్త్ ని చేంజ్ చేయాలంటే ఈ విధంగా మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫార్మాట్ దగ్గరే కాలం విడ్త్ ని చూజ్ చేసుకొని ఇక్కడ మనకి ఎంత కాలం విడ్త్ కావాలనుకుంటున్నామో ఆ వాల్యూని ఎంటర్ చేసి ఓకే చేసుకోవాలి. ఆ విధంగా కాలం విడ్త్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. కాలం విడ్త్ ని మనం మరో మార్గంలో కూడా చేంజ్ చేసుకోవచ్చు. కాలం విడ్త్ చేంజ్ చేయవలసిన ఎంటైర్ కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని కాలం విడ్త్కి వెళ్ళి కాలం విడ్త్ సంబంధించిన వాల్యూని ఎంటర్ చేసి ఓకే చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్ యొక్క విడ్త్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా. ఒకవేళ కాలమ్స్ లో ఉన్న డేటా ఆటో ఫిట్ అవ్వాలంటే ఆ కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకొని సెల్స్ గ్రూప్ లో ఈ ఫార్మాట్కి వెళ్ళి ఆటో ఫిట్ కాలం విడ్త్ ని చూజ్ చేసుకుంటే చాలండి. కాలమ్స్ లో ఉన్న డేటా అనేది ఆటో ఫిట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా. నెక్స్ట్ మన టేబుల్లో ఉన్న రోస్ ని కానీ లేదా కాలమ్స్ ని కానీ హైట్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 3rd 4th రోస్ ని హైట్ చేయాలనుకుంటున్నాను. ఈ 2 రోస్ లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి సెల్స్ గ్రూప్ లో ఫార్మాట్ దగ్గర ఈ విజిబిలిటీ దగ్గర హైడ్ అండ్ అన్హైడ్ క్లిక్ చేసుకొని హైడ్ రోస్ ని చూజ్ చేసుకుంటే చాలండి. మనం సెలెక్ట్ చేసుకున్న రోస్ అనేవి హైడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ 2 రోస్ హైడ్ అయిపోయినాయి.
ఒకవేళ హైడ్ చేసుకున్న రోస్ ని అన్హైడ్ చేయాలనుకోండి, మనము ఈ రోస్ ని సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు చెప్పిన ఆప్షన్ లోనే అన్హైడ్ రోస్ ని చూస్ చేసుకుంటే చాలండి. హైడ్ అయిన రోస్ అనేవి అన్హైడ్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఈ విధంగా. అయితే ఈ రోస్ ని మనం మరో మార్గంలో కూడా హైడ్ అన్హైడ్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రోస్ ని హైడ్ చేయాలనుకుంటున్నాము. ఆ ఎంటైర్ రోస్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని హైడ్ అని క్లిక్ చేసుకుంటే చాలండి, హైడ్ అయిపోతుంది. ఒకవేళ మనం హైడ్ చేసుకున్న రోస్ ని అన్హైడ్ చేయాలనుకోండి, చేయొచ్చు. దానికోసం కూడా సేమ్ ఈ రోస్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని అన్హైడ్ క్లిక్ చేసుకుంటే చాలండి, హైడ్ అయిపోయిన రోస్ అనేవి అన్హైడ్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా కాలమ్స్ ను కూడా మనము హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీ కాలం హైడ్ చేయాలనుకుంటున్నాము. ఈ జీ కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి హోమ్ ట్యాబ్ లోనే ఈ సెలస్ గ్రూప్ లోనే ఈ ఫార్మేట్ లో ఈ విజిబిలిటీ దగ్గర హైడ్ కాలమ్స్ చూస్ చేసుకుంటే చాలండి, కర్సర్ ఏ కాలంలో ఉందో ఆ కాలం అనేది హైడ్ అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ. ఒకవేళ దాన్ని అన్హైడ్ చేయాలనుకోండి, కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకొని అదే ఆప్షన్ లో అన్హైడ్ కాలమ్స్ ని చూస్ చేసుకుంటే చాలండి, అన్హైడ్ అయిపోతుంది. మనము కాలమ్స్ ని హైడ్ అన్హైడ్ మరో మార్గంలో కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే హైడ్ చేయవలసిన ఎంటైర్ కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని హైడ్ క్లిక్ చేసుకుంటే చాలండి, హైడ్ అయిపోతుంది. ఒకవేళ హైడ్ అయిపోయిన కాలమ్స్ ని అన్హైడ్ చేయాలంటే ఆ కాలమ్స్ ని చూస్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని అన్హైడ్ చూస్ చేసుకుంటే చాలండి, హైడ్ అయిపోయిన కాలమ్స్ అనేవి అన్హైడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్న ఎక్సెల్ వర్క్ బుక్ లో కొన్ని షీట్స్ ఉన్నాయండి. స్టూడెంట్స్ మార్క్స్ అని, సేల్స్ అని, ఇంట్రెస్ట్ అని, ఎంప్లాయీస్ డేటా అని, వర్కర్స్ డీటెయిల్స్ అని కొన్ని వర్క్ షీట్స్ ఉన్నాయి. ఈ వర్క్ షీట్స్ కి కూడా కొన్ని నేమ్స్ ఉన్నాయండి. మనం ఈ నేమ్స్ ని చేంజ్ చేసుకోవచ్చండి. ఈ వర్క్ షీట్ యొక్క నేమ్ ని చేంజ్ చేయాలంటే మనము ఏ వర్క్ షీట్ యొక్క నేమ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ షీట్ లో ఉండి హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఈ ఫార్మేట్ కి వెళ్ళి ఇక్కడ ఆర్గనైజ్ షీట్స్ లో రీనేమ్ షీట్స్ ని చూస్ చేసుకొని మనం ఇక్కడ ఏ నేమ్ కావాలనుకుంటున్నామో ఆ నేమ్ ని టైప్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము మార్క్స్ లిస్ట్ అని టైప్ చేద్దాం, అంతే. నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. మనము ఈ షీట్ నేమ్ ని మరో మార్గంలో కూడా చేంజ్ చేసుకోవచ్చండి. అది ఎలాగంటే మనము ఏ షీట్ కి అయితే నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ షీట్ లో ఉండి ఆ షీట్ నేమ్ దగ్గర కర్సర్ ఉంచి రైట్ క్లిక్ చేసుకొని రీనేమ్ ని చూస్ చేసుకొని నేమ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉంది, మనం కూడా సేల్స్ డేటా అని పెడదాం. ఈ విధంగా కూడా షీట్ నేమ్ ని రీనేమ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వర్క్ షీట్స్ ని కాపీ చేయడం లేదా మూవ్ చేయడం ఎలాగో చూద్దామండి. ఉదాహరణకి ఈ మార్క్స్ లిస్ట్ అయిన వర్క్ షీట్ ని కాపీ చేద్దాం. దానికోసము హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఈ ఫార్మేట్ కమాండ్ లో ఆర్గనైజ్ షీట్ లో మూవ్ ఆర్ కాపీ షీట్ ని చూస్ చేసుకొని ఈ మూవ్ అవ్వాల్సిన వర్క్ షీట్ ఏ వర్క్ షీట్ కి ముందు కాపీ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ షీట్ ని చూస్ చేసుకొని ఈ క్రియేట్ కాపీ దగ్గర టిక్ పెట్టుకొని ఓకే చేయాలండి. చూడండి ఇక్కడ ఈ మార్క్స్ లిస్ట్ అనే షీట్ కాపీ అయింది. ఇక్కడికి చూడండి, సేమ్ వర్క్ షీట్. షీట్ ని మనము మూవ్ చేసుకోవచ్చండి. మూవ్ చేయాలంటే మనము ఏ షీట్ ని అయితే మూవ్ చేయాలనుకుంటున్నామో ఆ షీట్ లో ఉండి హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఫార్మేట్ కమాండ్ లో ఆర్గనైజ్ షీట్ లో మూవ్ ఆర్ కాపీ షీట్ ని చూస్ చేసుకొని మనము ఈ షీట్ ని ఏ షీట్ కి ముందు మూవ్ చేయాలనుకుంటున్నామో ఆ షీట్ ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ కాపీ దగ్గర టిక్ పెట్టకూడదండి. టిక్ పెడితే కాపీ అవుతుంది, టిక్ లేకపోతే మూవ్ అవుతుంది అనమాట. మనం మూవ్ చేయాలి కాబట్టి టిక్ పెట్టొద్దు, ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ ఈ సేల్స్ డేటా అనే వర్క్ షీట్ మూవ్ అయిపోయింది ఇక్కడికి. ఈ విధంగా వర్క్ షీట్స్ ని కాపీ చేయొచ్చు లేదా మూవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ వర్క్ షీట్స్ నేమ్స్ కి కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. అది ఎలా ఇప్పుడు చూద్దాం. మనము ఏ వర్క్ షీట్ నేమ్ కి కలర్ అవ్వాలనుకుంటున్నామో ఆ వర్క్ షీట్ లో ఉండి హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఈ ఫార్మాట్ కమాండ్ లో ఈ ఆర్గనైజ్ షీట్ లో ఈ ట్యాబ్ కలర్ దగ్గరికి వెళ్ళి మనకి నచ్చిన కలర్ ని చూస్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెడ్ కలర్ చూస్ చేద్దాం. చూడండి ఇక్కడ ఈ షీట్ కి కలర్ అనేది అప్లై అయింది.
అట్లాగే ఏ షీట్కి అయితే మనం కలర్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ షీట్లో ఉండి మనం మరో మార్గంలో కూడా కలర్ అప్లై చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఆ షీట్లో ఉన్న తర్వాత రైట్ క్లిక్ చేసుకొని ట్యాబ్ కలర్ దగ్గరికి వెళ్ళి మనకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ట్యాబ్ నేమ్స్కి కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో ఎక్సెల్ షీట్లో ఉన్న సెల్స్ని ఏ విధంగా లాక్ చేయవచ్చు, అదే మాదిరిగా లాక్ చేసుకున్న సెల్స్ని ఏ విధంగా అన్లాక్ చేయొచ్చు, అదేవిధంగా ఎక్సెల్ వర్క్ బుక్లో ఉన్న వర్క్ షీట్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకున్న ఎక్సెల్ వర్క్ షీట్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అనే ఆసక్తికర అంశాలను గురించి ఇప్పుడు చూద్దామండి. ముందుగా మనకి కావలసిన సెల్స్ ని ఏ విధంగా అన్లాక్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసము అన్లాక్ చేయవలసిన సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఈ ఫార్మేట్ సెల్స్ ని చూస్ చేసుకుంటే ఇలా మనకు డైలాగ్ బాక్స్ ఎప్పీర్ అవుతుందండి. ఈ డైలాగ్ బాక్స్ కోసము మనం మరో మార్గంలో కూడా ప్రయత్నం చేయొచ్చు. అది ఎలా అంటే హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఈ ఫార్మేట్ కమాండ్ ని చూస్ చేసుకొని ఈ లాస్ట్ ఆప్షన్ ఫార్మేట్ సెల్స్ ని చూస్ చేసుకోవడం ద్వారా ఈ సేమ్ డైలాగ్ బాక్స్ మనం పొందొచ్చు. దీనికి షార్ట్ కట్ కి Ctrl+1 అండి. ఇలా కూడా మనము ఈ డైలాగ్ బాక్స్ ని పొందొచ్చు. దీంట్లో ఈ ప్రొటెక్షన్ కి వెళ్ళి మనము అన్లాక్ చేయాలి కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ ని తీసివేసి ఓకే చేయాలండి. తర్వాత ఈ ట్యాబ్ దగ్గర అంటే ఈ షీట్ నేమ్ దగ్గర రైట్ క్లిక్ చేసుకొని ప్రొటెక్ట్ షీట్ ని చూస్ చేసుకోవాలండి. లేదంటే హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఈ ఫార్మాట్ దగ్గర ఇక్కడ కూడా మనకు ఆప్షన్ ఉంది ప్రొటెక్ట్ షీట్ అని, దీన్నైనా చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనము ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నేనైతే 123 ఇస్తున్నాను, ఓకే చేయాలి. మళ్ళీ సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే చేయాలి. తొలి మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ మాత్రమే అన్లాక్ లో ఉంటాయండి. చూద్దాం ఒకసారి. చూడండి, ఈ సెల్స్ అన్ని అన్లాక్ లో ఉన్నాయి. వీటి మనము ఎడిట్ చేసుకోవచ్చు, కావాలంటే మార్చుకోవచ్చు ఫిగర్స్ ని. తొలి మనం సెలెక్ట్ చేసుకున్న ఈ సెల్స్ మినహా మిగిలిన సెల్స్ అన్ని లాక్ లో ఉంటాయండి. చూడండి కదా, లాక్ లో ఉంది. మనం ఈ సెల్స్ మినహా మిగిలిన సెల్స్ ఏవి కూడా మనం ఎడిట్ చేయలేమండి. ఈ సెల్స్ ని మాత్రమే మనం ఎడిట్ చేయగలము. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ ని అన్లాక్ చేసుకోవచ్చు అన్నమాట. అదే విధంగా ఈ షీట్ మొత్తము మునుపటిలాగే యాజ్ యూజువల్ గా కావాలనుకుంటే దీన్ని ప్రొటెక్ట్ చేయాలండి. ఎలా అంటే ఈ షీట్ నేమ్ దగ్గర రైట్ క్లిక్ చేసుకొని ప్రొటెక్ట్ షీట్కి వెళ్ళి ఇదివరకు మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ ని 123 ఎంటర్ చేసి ఓకే చేసుకుంటే చూడండి, ఇక్కడ మొత్తం షీట్ అంతా అన్లాక్ లో ఉంటుంది. ఇంత ముందులాగే మనము అన్ని సెల్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము సెలెక్ట్ చేసుకున్న సెల్స్ ని మాత్రమే ఏ విధంగా లాక్ చేసుకోవచ్చో చూద్దామండి. దానికోసము ముందుగా ఈ ఎంటైర్ షీట్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఫార్మాట్ సెల్స్ కి వెళ్ళి ఈ ప్రొటెక్షన్ కి వెళ్ళి ఈ అన్లాక్ లో ఉంచుకోవాలి. ఓకే చేద్దాం. తర్వాత ఏ సెల్స్ అయితే మనం లాక్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ బేసిక్ శాలరీ కాలమ్ సెలెక్ట్ చేద్దాం. ఈ సెల్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ చేసుకొని ఫార్మాట్ సెల్స్ కి వెళ్ళి లాక్ టిక్ పెట్టుకొని ఓకే చేద్దాం. నెక్స్ట్ ఈ ట్యాబ్ దగ్గర అంటే షీట్ నేమ్ దగ్గర రైట్ క్లిక్ చేసుకొని ప్రొటెక్ట్ షీట్ కి వెళ్ళి ఇక్కడ పాస్వర్డ్ నేను 123 ఎంటర్ చేస్తున్నాను, ఓకే చేసాం. మళ్ళీ సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే చేసాం. ఇప్పుడు చూడండి, మనం సెలెక్ట్ చేసుకున్న ఈ సెల్స్ మాత్రమే లాక్ లో ఉంటాయి. చూడండి, దీన్ని ఎడిట్ చేయలేము. చూడండి, లాక్ లో ఉంది. మనం ఈ సెలెక్ట్ చేసుకున్న ఈ సెల్స్ మినహా మిగిలిన షీట్ అంతా అన్లాక్ లో ఉంటుందండి. మనం ఎడిట్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ ని మాత్రమే లాక్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ యాజ్ యూజువల్ గా మన షీట్ ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే మొత్తం అన్లాక్ లో ఉండాలంటే మళ్ళీ ఈ ట్యాబ్ అంటే ఈ షీట్ నేమ్ దగ్గర రైట్ క్లిక్ చేసుకొని ప్రొటెక్ట్ షీట్ కి వెళ్ళి ఇది వరకు మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ ని 123 ఎంటర్ చేసి ఓకే చేసుకుంటే
ఈ షీట్ మాత్రము యాజ్ యూజువల్ గా అన్లాక్ లో ఉంటుంది అనమాట. మనము ఈ లాక్ చేసిన సెల్స్ కూడా అన్లాక్ వచ్చేస్తాయి అనమాట. ఎంటైర్ షీట్ అనేది అన్లాక్ లో ఉంటుంది. యాజ్ యూజువల్ గా మనం డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటైర్ ఎక్సెల్ వర్క్ షీట్ ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చో చూద్దామండి. దానికోసము ఈ ముందుగా ఈ ఎంటైర్ ఎక్సెల్ వర్క్ షీట్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఫార్మాట్ సెల్స్ కి వెళ్ళి దీంట్లో ప్రొటెక్షన్ కి వెళ్ళి ఈ లాక్ దగ్గర టిక్ పెట్టుకొని ఓకే చేయాలండి. తర్వాత ఈ షీట్ నేమ్ దగ్గర రైట్ క్లిక్ చేసుకొని ప్రొటెక్ట్ షీట్ ని క్లిక్ చేసుకొని మనం ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. నేనైతే 1 2 3 ఎంటర్ చేస్తున్నాను. ఓకే చేసి మళ్ళీ సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే చేయాలి. చూడండి ఇప్పుడు షీట్ మొత్తము లాక్ అయిపోయింది, ప్రొటెక్షన్ లో ఉంది. ఇక మనం ఏ డేటాను కూడా ఎడిట్ చేయలేము. చూడండి ఈ షీట్ లో ఎక్కడ కూడా మనము ఎడిట్ చేసే అవకాశం లేదండి. షీట్ అంతా లాక్ లో ఉందన్నమాట. ఒకవేళ మనం ఈ షీట్ ని ఎడిట్ చేసుకోవాలి, ఆన్ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చండి. దానికోసము ఈ ట్యాబ్ దగ్గర అంటే ఈ షీట్ నేమ్ దగ్గర రైట్ క్లిక్ చేసుకొని ఆన్ ప్రొటెక్ట్ షీట్ ని క్లిక్ చేసుకొని మనం ఇదివరకు ఎంటర్ చేసిన సేమ్ పాస్వర్డ్ ని 1 2 3 ఎంటర్ చేసి ఓకే చేసుకుంటే షీట్ అన్లాక్ అయిపోతుంది. మనము ఈ షీట్ లో డేటాని యాజ్ యూజువల్ గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. హోమ్ ట్యాబ్ లో నెంబర్ గ్రూప్ లో ఉన్న ఒక్కో ఆప్షన్ గురించి వివరంగా చూద్దామండి. ముందుగా ఈ టేబుల్లో డేట్ ని ఏ విధంగా ఫార్మాట్ చేయాలో చూద్దాం. ఈ డేట్ ని ఫార్మాట్ చేయాలంటే ఈ కాలమ్ ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్ లో నెంబర్ గ్రూప్ లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో షార్ట్ డేట్ ని చూస్ చేసుకుంటే ఇలా మనకి షార్ట్ డేట్ వస్తుంది. లేదా లాంగ్ డేట్ కావాలంటే లాంగ్ డేట్ ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైంని ఏ విధంగా ఫార్మాట్ చేయాలో చూద్దాం. దానికోసము ఈ ఫార్మాట్ చేయవలసిన సెల్ని సెలెక్ట్ చేసుకొని ఈ నెంబర్ గ్రూప్లోనే మనం ఈ టైంని చూస్ చేసుకుంటే టైం అనేది మనకి ఫార్మాట్ చేంజ్ అయ్యింది. ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్ కావాలనుకున్నప్పుడు ఈ నెంబర్ గ్రూప్లోనే ఈ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇలా డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది. ఈ మెనూలో నుంచి ఈ టైంలో ఉన్న మనకు నచ్చిన స్టైల్ని చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే ఈ పర్టికులర్ స్టైల్ అనేది ఈ టైమ్స్కి అప్లై అవుతుంది అనమాట. చూడండి ఈ విధంగా. నెక్స్ట్ మనకి ఈ కాలమ్కి కరెన్సీ సింబల్ని అప్లై చేసి చూద్దామండి. దీనికోసము ఈ కాలమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లిస్ట్లోనే ఈ కరెన్సీని చూస్ చేసుకుంటే చూడండి ఇండియన్ కరెన్సీ ఇక్కడ అప్లై అయింది. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ కరెన్సీ మనకి కావాలనుకున్నప్పుడు దీంట్లోనే ఈ కరెన్సీలో చూడండి ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ కరెన్సీ ఉన్నాయి. మనం ఈ కరెన్సీని చూస్ చేసుకుని ఆ పర్టికులర్ కరెన్సీని మనం సెలెక్ట్ చేసిన కాలంకి అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇయర్స్ కాలంలో ఇక్కడ ఇయర్స్ ఉన్నాయండి. 3 years, 2.5 years, 0.5 years అంటే హాఫ్ ఇయర్ అనమాట. ఈ ఇయర్స్ మనము ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేద్దాం. దానికోసము ఈ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఫ్రాక్షన్స్ చూస్ చేసుకుంటే చూడండి మనకి 2.5 అనేది 2.5, 0.5 అనేది 1.5 ఈ విధంగా ఫ్రాక్షన్స్ గా మనకి కన్వర్ట్ అయింది అనమాట. నెక్స్ట్ మనము పర్సంటేజ్ ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. దానికోసము ఆ పర్టికులర్ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని ఈ జనరల్లో ఉన్నదాన్ని మనము పర్సంటేజ్ని చూస్ చేసుకుందాం. తర్వాత మనకు కావాల్సిన పర్సంటేజ్ని టైప్ చేద్దాం. 10%, 12, 14, 8, 18, 12, 15 ఈ విధంగా మనకు కావాల్సిన పర్సంటేజ్ని టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ కాలంలో ఉన్న వాల్యూస్ మనం బాగా పరిశీలించినట్లయితే ఈ కాలమ్స్ లో ఉన్న వాల్యూస్ కి డెసిమల్స్ ఉన్నాయండి. ఈ డెసిమల్స్ ని మనము తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ డెసిమల్స్ మనము మార్చాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ కాలమ్ ని సెలెక్ట్ చేసుకొని ఈ నెంబర్ గ్రూప్ లోనే మనకి ఈ డెసిమల్స్ ని పెంచుకోవాలనుకుంటే ఇంక్రీజ్ డెసిమల్స్, తగ్గించుకోవాలంటే డిక్రీజ్ డెసిమల్స్ ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ నెక్స్ట్ కాలమ్ లో
కొన్ని వాల్యూస్ ఉన్నాయండి. ఇక్కడ ఈ నంబర్స్ అన్ని పెద్దగా ఉన్నాయి. మనం ఈ నంబర్స్ని ఈజీగా చదవాలంటే వాటికి సపరేటర్ అంటే 1000 సపరేటర్ ఉంటే మనం ఈజీగా నంబర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ప్రతి 1000 తర్వాత ఒక కామా అనేది ఉంటే ఆ నంబర్స్ మనం చదవడానికి ఈజీగా ఉంటుంది. ఆ సపరేట్ని మనం అప్లై చేయాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ నంబర్ గ్రూప్లోనే ఈ కామాని చూస్ చేసుకొని సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనకు సపరేట్ అనేది అప్లై అయ్యింది అనమాట. అయితే ఇంతవరకు చెప్పుకున్న ఈ నెంబర్ ఫార్మాట్స్ అన్ని మనకి ఈ నెంబర్ గ్రూప్లోని ఈ కిందన ఐకాన్ క్లిక్ చేసుకుంటే మనకు ఒక మెనూ డిస్ప్లే అవుతుంది. ఈ మెనూలో ఉన్న ఈ కమాండ్స్ ద్వారా కూడా మనము ఈ నెంబర్స్ని ఫార్మాట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనం రైట్ క్లిక్ చేసుకొని ఈ ఫార్మాట్ సెల్స్ని చూస్ చేసుకోవడం ద్వారా ఈ వచ్చిన మెనూ నుంచి మనము ఈ నెంబర్స్ని ఫార్మాట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నంబర్స్ని మనకు నచ్చిన విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చండి. ఎంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.